హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రామా క్వీన్ ఛానల్. ఇప్పుడు మనకి ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగిందో చూపిస్తారు. 12 years బ్యాక్ కంపెనీలో ఇలా కంపెనీ పేరు మీద ఇన్ని ఇల్లీగల్గా లోన్స్ తీసుకున్నాడన్న విషయం యూజీ వాళ్ళ నాన్నకి తెలిసిన వెంటనే ఎందుకు ఇలా చేశావు, ఇప్పుడు కంపెనీని ఎలా బయటికి తీసుకురావాలి, ఇవన్నీ మాకు చెప్పకుండా ఎందుకు చేశావు అంటూ తిట్టి వెంటనే ఈ విషయాలన్నింటినీ నాన్నకు చెప్పాలి అంటూ వెళ్తుంటే, చెప్పకు, నేను ఒక మంచి పొజిషన్ తీసుకొని రావడానికి ఇదంతా చేశాను, కానీ ఇది ఇలా తిప్పికొట్టింది, ఒక్క ఛాన్స్ ఇవ్వు, నేను ఇదంతా సెట్ చేస్తాను అంటున్నా వినకుండా వెంటనే వాళ్ళ నాన్న దగ్గరికి బయలుదేరుతాడు. అలా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళడానికంటే ముందే హీరో వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, ఇలా నా కంపెనీ మూసేయాల్సి వస్తుంది, నాకు కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి, కొంచెం అమౌంట్ ఇవ్వవా అని అడిగితే, ఇలా నేను కూడా నా కంపెనీ మూతపడిపోతుందంటూ మీ నాన్న దగ్గరికి వచ్చి గోల్ఫ్ కోర్స్ కోసం ల్యాండ్ అడిగాను, కానీ మీ నాన్న కనీసం కూడా కనికరించలేదు, ఇప్పుడు నేను కూడా అంతే, నేను కూడా నీకు ఏం హెల్ప్ చేయలేను అని అంటాడు. దాంతో అతను ఇంకా ఈ విషయం ఖచ్చితంగా నాన్నకు చెప్పాల్సిందే, నాన్నకు తెలియకపోతే కంపెనీని బయటికి తీసుకురావడం కష్టం అని వాళ్ళ నాన్న దగ్గరికి వాళ్ళ భార్యను తీసుకొని బయలుదేరుతాడు. అప్పుడే ఈ అసిస్టెంట్కి కాల్ చేసి, ఎక్కడున్నావు, నేనే ఎక్కడికి వస్తున్నాను, నీతో మాట్లాడాలి, నాన్న దగ్గరికి వెళ్దాము అని అంటుంటే, నా దగ్గరికి రావద్దు అంటూ చాలా స్పీడ్గా నడుపుకుంటూ వస్తాడు. అలా వీళ్ళిద్దరి కార్స్ ఎదురెదురు రావడంతో ఇతన్ని తప్పించడానికి పోయి మన యూజీ వాళ్ళ నాన్న కార్ సైడ్కి తిప్పుతాడు. దాంతో ఆ కార్ బోల్తా పడుతుంది. వెంటనే అసిస్టెంట్ అంబులెన్స్కి కాల్ చేద్దాం అనుకుంటాడు, కానీ వీళ్ళు బతికితే మాత్రం తనని అస్సలు బ్రతకనివ్వరు, తను చేసిన మోసాలన్నీ బయటకు వచ్చేస్తాయి అన్న దాంతో అంబులెన్స్కి కాల్ చేయకుండా ప్రూఫ్ కూడా ఉండకూడదని వాళ్ళ కార్ డాష్ క్యామ్ని లాగేసేటప్పుడే ఈ బ్రాస్లెట్ కూడా లాగేసుకుంటాడనమాట. అప్పుడు యూజీ వాళ్ళ నాన్న చావు బతుకుల్లో ఉండంగా, నా భార్యనన్నా కాపాడు ప్లీజ్ అంటూ చాలా రిక్వెస్ట్ చేసుకుంటాడు, కానీ పట్టించుకోకుండా అక్కడి నుండి అతను వచ్చేస్తాడనమాట. ఇప్పుడు ప్రెజెంట్లో ఇంట్లో తనకు కావాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, వస్తువులు అన్నీ తీసుకొని ఇంకా అక్కడ నుండి పారిపోద్దాము అంటూ వచ్చేసరికి అక్కడ తాతయ్య లేకపోవడంతో ఎక్కడున్నాడు అని వెతికితే ఎదురుగా తన కొడుకు పేరుతో అసిస్టెంట్ని పిలిచి, ఈరోజు నువ్వు వెళ్ళొద్దు, నాకు ఎందుకు పిచ్చి పిచ్చి కథలన్నీ వస్తున్నాయి, నువ్వు వెళ్తే నీకేమైనా అవుతుందేమో అని భయమేస్తుంది, ప్లీజ్ వెళ్ళకు అంటూ చాలా రిక్వెస్ట్ చేసుకుంటాడు. దాంతో ఏం మాట్లాడలేక అసిస్టెంట్ ఆగిపోతాడు. అలా అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకుంటే, దాంతో అతను కూడా బ్యాగ్ని పడేసి తాతయ్యని పట్టుకుంటాడు. అంతలో అక్కడికి కారులో మన ఇద్దరు జవాన్లు రావడంతో అక్కడ నుండి పారిపోవడానికి ట్రై చేస్తాడు. సొగ్జీనేమో అతని వెంట పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. మన యూన్జీనేమో తాతయ్య కోసం లోపలికి వచ్చి తాతయ్యని చూసిన వెంటనే హగ్ చేసుకుంటుంది. మీ నాన్న నా మాట వినకుండా వెళ్ళిపోయాడు, మీ నాన్న నేను కాపాడలేకపోయాను అంటూ ఏడుస్తుంటే మన యూన్జీ కూడా చాలా బాధగా అనిపిస్తుంది. అసిస్టెంట్ పారిపోకుండా ఆపే ప్రయత్నంలో మన హీరోకి దెబ్బలు తగులుతాయన్నమాట. ఇప్పుడు సీన్ హాస్పిటల్లో. తాతయ్య కండిషన్ గురించి డాక్టర్తో మాట్లాడేటప్పుడు, మీ తాతయ్యకి ఇంకా డిమెన్షియా రాలేదు, కాకపోతే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకోవడం వల్ల దాన్ని రావడం కొంచెం స్లో చేయొచ్చు అని చెప్తాడు. ఇదంతా బయట నుండి దొంగచాటుగా వింటున్న హీరో వాళ్ళ నాన్న లోపలికి వచ్చి, నేను కూడా ఫ్యామిలీ లాగానే, నాకు కూడా చెప్పండి అంటూ మొత్తం చెప్పించుకొని వింటాడు. అక్కడ నుండి బయటికి వచ్చిన తర్వాత, మీ తాతయ్యకి డిమెన్షియా లేదని తెలిసింది కాబట్టి ధైర్యంగా ఉండు, నీకు తెలిస్తే నువ్వు బాధపడతావేమో అన్నదే మీ తాతయ్య భయం, కాబట్టి నువ్వు ధైర్యంగా ఉంటే తను కూడా తొందరగా కోలుకుంటాడు అన్న విషయం చెప్తాడు. అలా హీరోయిన్కి బ్లెస్సింగ్స్ ఇచ్చి వాళ్ళ నాన్న అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తర్వాత హీరోయిన్ హీరోని కలవడానికి వస్తుంది. తాతయ్యకి ఎలా ఉందో కనుక్కొనిన తర్వాత అన్నీ చెప్పి, నువ్వు కూడా రెస్ట్ తీసుకో అంటూ హీరోయిన్ వెళ్ళిపోతుంటే, నువ్వు కూడా ఇక్కడే పడుకో అని అంటాడు. అలా హీరోయిన్ హీరో దగ్గరనే పడుకుంటుంది. హీరోయిన్కి సడన్గా ఇన్ని విషయాలు తెలియడంతో తను చాలా ఆలోచిస్తూ ఉంటుంది, చాలా భయపడుతుంటుంది అని అర్థమైన మన హీరో, ఇప్పుడు నువ్వు ఇట్లా ఫీల్ అవుతుండడం నార్మలే, కానీ నన్ను నమ్ము, రేపటికంతా అన్నీ సెట్ అయిపోతాయి అని చెప్తుంటాడు. తర్వాత కొన్ని రోజులకి తాతయ్యని ఇంటికి తీసుకొస్తారు. అప్పటి నుండి తాతయ్యని చాలా బాగా చూసుకోవడం, పొద్దున్నే ఖచ్చితంగా ఎక్సర్సైజ్కి తీసుకెళ్ళడం, అవన్నీ చేస్తూ ఉంటారు అందరూ. ఇంకా గాంగ్ ట్రైనింగ్ పీరియడ్ అయిపోతుందన్నమాట. దాంతోపాటు స్కూల్లో సమ్మర్ వెకేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. అందుకే పిల్లలందరూ ఇతనికి ఫేర్వెల్ లాగా క్లాస్ మొత్తం డెకరేట్ చేసి వి మిస్ యూ సార్ అని రాసింటారు.
అలా ఇంకా బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు హీరోయిన్తో తను మళ్ళీ స్విమ్మింగ్లోకి వెళ్దాం అనుకున్నానన్న విషయం చెప్తే మళ్ళీ వెళ్తావా అని అడుగుతుంది. నాకు చిన్నగా ఉన్నప్పటి నుండి స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం. అలా దాంతో ప్రేమలో ఎప్పుడు పడిపోయానో నాకు కూడా తెలియదు. ఇప్పుడు దాన్ని మళ్ళీ వదులుకోవాలనుకోవట్లేదు కాబట్టి ఇంకొక ట్రై ఇస్తాను అని అంటాడు. అలా అందుకు ఆల్ ది బెస్ట్ చెప్పిన తర్వాత ఎదురుగానే బస్సు వస్తుందని గమనించి నా ఒక విషయం మిగిలిపోయింది కదా, దాన్ని ఇప్పుడు వాడుకుంటాను అని అనడంతో సరే అని అంటుంది. వెంటనే వెళ్ళి హీరోయిన్ని హగ్ చేసుకుంటాడు. బస్సు వచ్చిన తర్వాత ఎక్కి అక్కడి నుండి వచ్చేస్తాడు. ఇక్కడేమో మన హెల్త్ ఇన్ఛార్జ్ ఇంకా స్కూల్లో జాబ్ మానేయబోతుంటాడు అనమాట. అందుకు సంబంధించిన విషయాలే ప్రిన్సిపల్తో మాట్లాడి అక్కడ నుండి బయటకు వచ్చేసేటప్పుడు మీతో కొంచెం మాట్లాడొచ్చా అంటూ సువాని బయటికి తీసుకొస్తాడు. మీకు నేను డిన్నర్ ట్రీట్ ఇవ్వడం మర్చిపోయాను కదా, అది ఇప్పుడు ఇస్తాను వెళ్దామా అని అంటే అందుకు సువా ఒప్పుకుంటుంది. అలా హెల్త్ ఇన్ఛార్జ్ సువా కలిసి వెళ్ళడం హేసు గమనిస్తుంది. వెనకాలే ఉన్న ఈ అబ్బాయి నువ్వు ఇంకా అతని గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతాడు. అందుకు హేసు ఏం ఆన్సర్ ఇవ్వకుండా సైలెంట్గా అక్కడ నుండి వచ్చేస్తుంటే ఎందుకు నువ్వు ఎవరితో ఏం షేర్ చేసుకోకుండా నీకు దేని గురించి ఏం పట్టనట్లే బిహేవ్ చేస్తావు, కానీ లోపల ఎందుకు అంత కుమిలిపోతూ ఉంటావు అని అంటే ఎందుకు నువ్వు పక్కన వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకుంటావు, నీకు అలసట అనిపించదా అని అడుగుతుంది. నేను పక్కన వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోను, నీ విషయం కాబట్టి నేను ఇన్వాల్వ్ అవుతున్నాను, నాకు నువ్వంటే ఇష్టం అని చెప్తాడు. వెంటనే ఏంటి అని షాక్ అవుతుంది. అయినా నేను నిన్నెందుకు ప్రేమిస్తాను, పైగా క్లాస్లో లాస్ట్ వచ్చే అబ్బాయివి నువ్వు, నేనెందుకు ప్రేమిస్తాను అని అంటుంది. సరే ఈసారి ఎగ్జామ్స్లో నేను లాస్ట్ రాకుండా ఉంటే నువ్వు నన్ను ప్రేమిస్తావా అని అడుగుతాడు. అందుకు ఆ అమ్మాయి ఏం ఆన్సర్ ఇవ్వకుండా అలానే నిలబడుకొని ఉంటుంది. ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే నేను నిన్ను బలవంతం పెట్టాను అని అన్న వెంటనే సరే అంత ఈజీ అనుకుంటున్నావా లాస్ట్ రాకుండా ఉండడం, చూపించు నువ్వు లాస్ట్ రాకుండా, అప్పుడు చూద్దాము అని వచ్చేస్తుంది. దాంతో ఆ అబ్బాయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక్కడ వీళ్ళిద్దరూ డిన్నర్కి వెళ్ళినప్పుడు నేను మిమ్మల్ని ఫస్ట్ టైం కలిసినప్పుడు నాకు మీరు చాలా వింతగా అనిపించారు, కానీ రాను మీతో మాట్లాడే కొద్దీ మీరు ఎంత మంచివారో అర్థమైంది అని సువా గురించి చెప్తుంటాడు. అలా తను సువాకి తగినవాడు కాదని, తనకి ఒక కూతురు ఉంది కాబట్టి తను ఆ విషయంగా రెస్పాన్సిబుల్గా ఉందామనుకుంటున్నాడన్న విషయం చెప్తే అసలు అతను సువాకి ఏం చెప్పాలనుకుంటున్నాడో సువాకి అర్థం కాదు. ఇప్పుడు సీన్లో తాతయ్య వాళ్ళ అసిస్టెంట్ని కలిసి నేను నిన్ను ఇంటికి పిలుచుకొచ్చింది మీ అమ్మ నాన్నలు చనిపోయిన తర్వాత నేను కొద్ది రోజులు ఓదార్చి నీకు ఒక కొత్త ఇల్లు దొరికిన తర్వాత పంపించడానికి, కానీ అలా జరగకూడదని నా కొడుకు ఎంత బతిమాలాడో తెలుసా, నిన్ను పంపించొద్దని ఎన్నిసార్లు ఏడ్చాడో తెలుసా, వాడి మాట మీద నేను నిన్ను ఎవ్వరికీ పంపించకుండా నా కొడుకులాగా పెంచుకున్నాను, కానీ ఆఖరికి నీ వల్లనే వాడి ప్రాణాలు పోయాయి అని తాతయ్య అనగానే మీరు నన్ను కూడా మీ సొంత కొడుకుని చూసినట్లే చూడాలని అనుకున్నాను, అందుకే మీ దృష్టిలో అలా సొంత కొడుకుని అవ్వడానికే ఒక మంచి పొజిషన్లో ఉండడం కోసమే ఆ కంపెనీలో అన్ని అప్పులు చేశాను, కానీ దానివల్ల అలా అవుతుందని నేను అస్సలు అనుకోలేదు అని అన్న వెంటనే పిచ్చివాడ, నేను చిన్నగా ఉన్నప్పటి నుండి మిమ్మల్ని ఇద్దరిని వేరుగా అస్సలు చూడలేదు, ఇద్దరిని నా కన్న బిడ్డల్లాగానే చూసుకున్నాను అని అంటాడు. పైగా నేను ఇక్కడికి వచ్చింది నిన్ను క్షమించేయడానికే, ఎందుకంటే నిన్ను క్షమించకుండా మాటిమాటికి నీ గురించి ఆలోచించేంత అర్హుడివి నువ్వు కాదు, కాకపోతే నిన్ను అలా ఇంట్లోకి తీసుకొచ్చి పెంచుకున్నందుకు నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను అని చెప్పి బయటకు వచ్చేస్తాడు. బయట హీరో వాళ్ళ నాన్న వెయిట్ చేస్తూ ఉంటాడు. అలా మీతో కొంచెం మాట్లాడాలి రండి అంటూ అక్కడ కూర్చోబెట్టి మీ కొడుక్కి మీ దగ్గరికి బయలుదేరినప్పుడు యాక్సిడెంట్ అవ్వడానికంటే ముందే డబ్బుల విషయంగా సహాయం చేయమంటూ నా దగ్గరికి వచ్చాడు, కానీ మీరు నాకు సహాయం చేయలేదు కాబట్టి నేను కూడా మీ కొడుక్కి సహాయం చేయను అని చెప్పి పంపించేశాను. ఇన్ని సంవత్సరాలు మీరు నాకు హెల్ప్ చేయలేదు కాబట్టి నేను మీ వల్లనే మీ కొడుక్కి హెల్ప్ చేయలేకపోయాను అని అనుకుంటూ వచ్చాను, కానీ తప్పు నాదే, నాకు గనక ఈ విషయం తెలిసిందంటే మాత్రం మీ కొడుక్కి ఖచ్చితంగా హెల్ప్ చేసేవాడిని అని క్షమాపణ కోరుకుంటాడు. తర్వాత వీళ్ళు రెండు ఫ్యామిలీస్ వెడ్డింగ్ మీటింగ్ కోసం కలుస్తాయి. పెళ్ళి ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు. తాతయ్యకేమో చిన్న ప్లేస్లో మంచిగా ఫ్యామిలీస్ మాత్రమే ఉండి హ్యాపీగా స్పెండ్ చేసే వెడ్డింగ్ అంటే ఇష్టం, కానీ హీరో వాళ్ళ నాన్నకేమో నేను చాలామందిని పిలవాలి, నేను చాలామంది పెళ్ళిళ్ళకు వెళ్ళి చాలా ఖర్చు పెట్టాను, అలాంటిది నా కొడుకు పెళ్ళి చిన్నగా చేస్తే ఎలా అని అంటుంటాడు. వీళ్ళందరూ ఇలా మాట్లాడుతుంటే హీరో వాళ్ళ అమ్మనేమో నీ వెడ్డింగ్ డ్రెస్ షాపింగ్కి నేను కూడా వస్తాను, నేనే సెలెక్ట్ చేస్తాను అని ఆవిడ గోల ఆవిడదే.
ఇదంతా కాదు, పిల్లల్ని డిసైడ్ చేసుకొనిద్దాము అని అనుకుంటారు. వెంటనే యూన్జీ, నాకు గ్రాండ్ వెడ్డింగ్ అంటే ఇష్టం లేదు, మనం మాత్రమే హ్యాపీగా స్పెండ్ చేసుకుంటూ ఎంజాయ్ చేసుకొని చిన్న వెడ్డింగ్ చేసుకోవాలని ఉంది అని అన్న వెంటనే, కానీ సొగ్జీ పిలవాల్సిన ఫ్రెండ్స్ కలీగ్స్ చాలామంది ఉంటారు, మరి ఏం చేద్దాము అని అన్న వెంటనే సొగ్జీకేమో యూన్జీకి నచ్చినట్లే పెళ్లి జరగాలని ఉండడంతో నాకు చిన్నగున్నప్పటి నుంచి చిన్న వెడ్డింగ్ చేసుకోవడమే ఇష్టం అని చెప్తాడు. అలా మళ్ళీ 2 ఫ్యామిలీస్ గొడవ స్టార్ట్ చేసుకుంటాయి. అంతలో అక్కడికి అప్పుడే ఈవిడ ఎంట్రీ ఇస్తుంది. ఈవిడ ఎవరో కాదు, హీరో వాళ్ళ నాన్నమ్మ అన్నమాట. అసలు ఫస్ట్లో 2 ఫ్యామిలీస్కి గొడవలు స్టార్ట్ అయింది ఈమె వల్ల కదా. ఆమె ఇప్పుడు వచ్చి పిల్లల విషయంలో మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు, వాళ్ళకి ఎలా ఇష్టం ఉంటే పెళ్ళి అలానే జరగనివ్వండి అంటూ అరుస్తుంది. దాంతో ఇంకా ఇద్దరు ఏం మాట్లాడలేక సైలెంట్ అయిపోతారు. ఒక్క మీటింగ్ అయిపోయేసరికి ఇంత అలసిపోయామేంటి అని ఆలోచిస్తూ ఉంటుంది యూన్జీ. అంతలో అక్కడికి వచ్చిన మన సొగ్జీ తనకి ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోవడం ఇష్టం అని చెప్పిన వెంటనే యూన్జీ నాకు ఇష్టం లేదు అని అంటుంది. దాంతో హీరోకి కోపం రావడంతో సరే అంటూ వెంటనే ఒప్పుకుంటుంది. అలా ప్రీ వెడ్డింగ్ షూట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటే హీరోనేమో మీటింగ్ లేట్ అవ్వడం వల్ల, పైగా ట్రాఫిక్ జామ్ అవ్వడం వల్ల లేట్గా వస్తాడు. అలా వచ్చేసరికి హీరోయిన్కి సింగిల్గా ఫోటోలు తీస్తూ ఉంటాడు. అలా వచ్చిన వెంటనే హీరోయిన్ని చూసి చాలా ఆశ్చర్యపోతాడు, ఇంత అందంగా ఉందేంటి తను అని. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఫోటోలు తీసుకుంటారు. అప్పుడే ఫుల్గా వర్షం పడుతుంది. దాంతో హీరో హీరోయిన్లకి ఫుల్గా ఇరిటేషన్ వస్తుంది. దాంతో ఇంట్లోకి వచ్చిన వెంటనే అసలు నువ్వు లేట్గా రావడం వల్లనే ఫోటోషూట్ ఇంత లేట్గా డిలే అయింది అని హీరోయిన్ తిడుతుంది. అవును అంటూ హీరో కూడా కోపంగా ఆన్సర్ ఇస్తాడు. మరి నా మీద ఎందుకు కోపడుతున్నావు అంటూ తిడితే, నీ మీద కాదు నా మీద నాకే కోపం వస్తుంది అని అంటాడు. అలా ఆ విషయంగా కూడా హీరో హీరోయిన్ గొడవ పడతారు. ఇప్పుడు సీన్లో మన హెల్త్ ఇన్ఛార్జ్ ఇంకా జాబ్ మానేసి వెళ్ళిపోతున్నాడు కాబట్టి అతనికి ఫేర్వెల్ లాగా వీళ్ళందరూ బయటికి డిన్నర్కి వచ్చింటారు. ఎంతసేపు అయినా ఆ డిన్నర్ తెగేటట్టు లేదని సువా హెల్త్ ఇన్ఛార్జ్కి మెసేజ్ చేస్తుంది. ఆ మెసేజ్ చూసుకున్న వెంటనే నాకు అర్జెంట్ పని పడింది, నేను వెంటనే వెళ్ళాలి, బిల్ కట్టేసి వెళ్ళిపోతాను అంటూ అతను బయటకు వచ్చేస్తాడు. అతను అలా బయటికి వెళ్ళిన వెంటనే సువా తన ఫోన్ రింగ్ అవ్వకపోయినా ఫోన్ లిఫ్ట్ చేసినట్లు యాక్ట్ చేసి, అమ్మ అర్జెంటుగా ఇంటికి రావాలా, వెంటనే వస్తున్నాను అంటూ బయలుదేరి వచ్చేస్తుంది. దాంతో వీళ్ళ గురించి మనకు తెలియదు అనుకుంటున్నారా అంటూ మిగిలిన వాళ్ళందరూ నవ్వుకుంటారు. అలా బయటకు వచ్చిన సువా హెల్త్ ఇన్ఛార్జ్ని కలుస్తుందన్నమాట. ఆ రోజు వాళ్ళు డిన్నర్కి వెళ్ళినప్పుడు, మీరు నన్నుగా యాక్సెప్ట్ చేస్తారో లేదో నాకు అర్థం అవ్వట్లేదు, నాకు మీరంటే ఇష్టం అని హెల్త్ ఇన్ఛార్జ్ చెప్పిన వెంటనే నాకు మీరంటే ఇష్టం, కాకపోతే మన ఫ్యూచర్ జర్నీ ఈజీగా ఉండదన్న విషయం అయితే నాకు అర్థమవుతుంది, కానీ అది జరుగుతుందేమో ఇది జరుగుతుందేమో అని వెనకడుగు వేయడం నాకు ఇష్టం లేదు అని అంటుంది. అలా వీళ్ళిద్దరూ డేటింగ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారనమాట. తర్వాత మన జిహే నీకు ఒక విషయం చెప్పాలి అంటూ హీరోయిన్ని ఒక చోటికి పిలుచుకెళ్తుంది. చెప్పడానికంటే ముందు నాకు కొంచెం గుండె ధైర్యం కావాలి అంటూ తాగి, ఇలా 18 years బ్యాక్ నువ్వు సొగ్జీతో కాంటాక్ట్లో లేవని, తనతో బ్రేకప్ అయిపోయింది అని చాలా బాధపడ్డావు కదా, అప్పుడు నీకు సొగ్జీ ఫోన్ చేశాడు, కానీ ఆ రోజు నీకు హెల్త్ బాగాలేదన్నప్పుడు నేను ఇంటికి వచ్చాను కదా, అప్పుడు తన ఫోన్ కాల్ని నేనే కట్ చేసి తన ఫోన్ కాల్స్ నీకు రాకుండా బ్లాక్ చేశాను అని చెప్తే మన హీరోయిన్ చాలా షాక్ అవుతుంది. తనకు కూడా హీరో అంటే ఇష్టం ఉండడం వల్లనే తను అలా బిహేవ్ చేసిందన్న విషయం చెప్పి, ఇన్ని సంవత్సరాలు నీకు ఈ విషయం తెలుస్తుందని ఎంత చెడుగా అనుకుంటున్నావేమో అని చాలా బాధపడుతూ వచ్చాను, ఈ విషయం నీకు ఎప్పటికీ తెలియకూడదని అనుకున్నాను, కానీ ఇంకా నేను దీన్ని మోయలేను, నా వల్ల కాదు, అందుకే నీకు చెప్పేస్తున్నాను, ఇప్పటికైనా నీకు తెలిస్తే నన్ను క్షమిస్తే క్షమించు, లేదంటే నువ్వు ఎలా అంటే అలా అని అంటుంది. వెంటనే యూన్జీ, ఇంతకాలం దాన్ని మోస్తూ వచ్చావా, పర్లేదులే, అప్పుడేదో చిన్నపిల్లలం అందుకే అలా చేసింటావు, ఏం కాదు అంటూ ధైర్యం చెప్తుంది. దాంతో ఇప్పుడు జిహే హ్యాపీ ఫీల్ అవుతుంది. అలా ఇంటికి వచ్చిన వెంటనే హీరో దగ్గరికి వెళ్ళి పడుకుంటుంది. 18 years బ్యాక్ తనని కలవడానికి హీరో ఎంత ప్రయత్నం చేశాడో గుర్తు తెచ్చుకొని హీరో దగ్గరికి వెళ్ళి, నాకు ఇంకా కోపం తగ్గిపోయిందిలే అని చెప్తుంది. తాతయ్య చూస్తే మనల్ని చంపేస్తాడు అని అంటున్నా పర్లేదులే అని హీరోయిన్ అక్కడే పడుకోవడంతో సరేలే ఉన్ని అంటూ అలానే దగ్గరికి తీసుకుంటాడు.
ఇప్పుడు స్కూల్ రీఓపెన్ అవుతుందన్నమాట. నెక్స్ట్ సెమిస్టర్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు క్లాస్ ప్రెసిడెంట్ లాగా ఎవరుంటారు అని అంటుంటే ఎవరైనా నామినేట్ చేయండి అని చెప్పడంతో హేసు కొత్తగా ట్రాన్స్ఫర్ అయిన అమ్మాయి పేరు చెప్తుంది. దాంతో ఇప్పుడు ఆ అమ్మాయి క్లాస్ ప్రెసిడెంట్ అవుతుంది. క్లాస్ అయిపోయిన తర్వాత హేసు ఈ అబ్బాయిని కలిసి ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తున్నావా అని అంటే ఆ అబ్బాయి సాకర్ ఆడడానికి వెళ్తుంటాడు. కానీ హేసు పిలిచినందుకు నేను ఎక్కడికి వెళ్ళట్లేదు అంటూ అబద్ధాలు చెప్తాడు. దాంతో పద ఒక చోటికి వెళ్దాము అని అడుగుతుంది. ఎక్కడికి అని అంటే లైబ్రరీకి వెళ్దాము, నువ్వు చదువుకోవడానికి నేను హెల్ప్ చేస్తాను అని అన్న వెంటనే నాకు మార్కులు సరిగా రాకపోతే ఎలా అని భయపడుతున్నావా అని అన్న వెంటనే నీ ఇష్టం, నాకేమి ఏదో హెల్ప్ చేద్దామని అనుకున్నాను అని అంటే లేదు నాకు హెల్ప్ చేద్దురా అని అంటుంది. అంతలో అక్కడికి యూమి కూడా వచ్చి ఎక్కడికి వెళ్తున్నారు, నేను కూడా వస్తాను అని అంటుంది. వాళ్ళతో పాటు కొత్తగా వచ్చిన ఆ అమ్మాయిని కూడా మాతో పాటు రా అంటూ తీసుకెళ్తారు. ఇక్కడేమో హీరో వాళ్ళ నాన్నమ్మ, హీరోయిన్ వాళ్ళ తాతయ్య ఇద్దరు గేమ్ ఆడుకుంటూ కూర్చుంటారు. అలా వాళ్ళ మాటల మధ్యలో నువ్వు అతన్నెందుకు చూస్ చేసుకున్నావు అని తాతయ్య అడగడంతో నువ్వు అప్పుడు ఎప్పుడు చూసినా పని అనే ఉండేవాడివి తప్పించి అస్సలు రొమాంటిక్గా ఉండేవాడివి కాదు, అందుకే నేను అతన్ని చూస్ చేసుకున్నాను అని చెప్తుంది. ఇక్కడేమో హీరో వాళ్ళ నాన్నతో అక్కడ గోల్ఫ్ కోర్స్ కట్టడానికి మనకి పర్మిషన్ రాదు, కానీ ఒక మంచి ఎకలాజికల్ పార్క్ కడదాము అని ఐడియా ఇస్తాడు. ఇది సక్సెస్ అవుతుందా అని అంటే గోల్ఫ్ కోర్స్లో వచ్చిన లాభాలు రాకపోవచ్చు, కానీ మంచి విజిటింగ్ ప్లేస్ అవుతుంది అని చెప్తాడు. కరెక్ట్గా చేయగలవా అని అంటే నేను తీసుకున్న ప్రాజెక్ట్ ఎంత బాగా చేస్తానో మీకు కూడా తెలుసు కదా అని అంటాడు హీరో. అలా ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ విషయంగా మన హీరో 1 మంత్ పాటు న్యూజిలాండ్కి వెళ్ళాల్సి వస్తుంది. ఆ 1 మంత్లోనే వీళ్ళిద్దరి బర్త్డే, క్రిస్మస్ కూడా ఉంటుంది. పైగా అదే మంత్లోనే ఫస్ట్ స్నో కూడా పడబోతుంది. కాబట్టి ఇన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నప్పుడు నువ్వు నాకు దూరంగా ఉంటావా అని హీరోయిన్ బాధపడుతుంది. కానీ హీరో కూడా బాధపడతాడన్న దాంతో ఏం లేదులే, జోక్ చేశాను, హ్యాపీగా వెళ్ళి బాగా పని చేసుకొని ఎక్కువ డబ్బులు సంపాదించుకొని వచ్చేసేయ్ అని చెప్పి పంపిస్తుంది. ఆ తర్వాత స్కూల్లో వీళ్ళిద్దరితో ఈ క్రిస్మస్కి మనం కలిసి టైం స్పెండ్ చేద్దామా అని అడిగితే సువాకేమో తన బాయ్ ఫ్రెండ్తో పాటు డేట్స్ ఉంటాయి కదా, కాబట్టి క్రిస్మస్ అనేది ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోవాలి కదా అని సాకులు చెప్తుంది. ఇంకా ఏడ్పించకే ఏడ్చేస్తుంది అని అంటుంది జిహే. అంతలో అక్కడికి ప్రిన్సిపల్ వచ్చి మన స్కూల్లో జాయిన్ అవ్వడానికి ఒక కొత్త మ్యాథ్స్ టీచర్ వచ్చాడు అని ఇంట్రడ్యూస్ చేస్తుంది. అతన్ని చూసిన వెంటనే మన జిహే అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్ వద్దు అని మాట్లాడుతున్న అమ్మాయి సడన్గా సైలెంట్ అయిపోతుంది. అలా జిహే అతనికి పడిపోయిందన్న విషయం వీళ్ళకి అర్థమవుతుంది. తర్వాత అప్పుడప్పుడు హీరో హీరోయిన్లు మాట్లాడుకుంటూ ఉంటారు. హీరోని మిస్ అయినప్పుడంతా హీరోయిన్ వెళ్ళి హీరో వాళ్ళ రూమ్లోనే పడుకుంటుంది. తర్వాత ఒకరోజు వెదర్ రిపోర్ట్లో ఫస్ట్ స్నో పడబోతుందని తెలిసిన వెంటనే మన హీరోయిన్ ఇంతకు ముందులాగే సీవాల్ టవర్ దగ్గరికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి టైం స్పెండ్ చేస్తూ ఉన్నప్పుడే మన హీరో కాల్ చేసి ఎక్కడున్నావు, నేనున్న చోట స్నో పడుతుంది తెలుసా అని అంటే నువ్వు న్యూజిలాండ్లో ఉన్నావు, అక్కడ సమ్మర్, ఇప్పుడు ఎందుకు స్నో పడుతుంది అని అంటూ షాక్ అవుతుంది. చూస్తే ఎదురుగానే మన హీరో ఉంటాడు. దాంతో ఇన్ని సంవత్సరాలుగా తను వెయిట్ చేస్తున్న అబ్బాయిని అక్కడ ఫస్ట్ టైం చూడడంతో పరిగెత్తుకుంటూ వెళ్తుంది. నువ్వేంటి ఇక్కడికి ఎప్పుడు వచ్చావు అని హీరోయిన్ షాక్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా నువ్వు ఒంటరిగా ఫస్ట్ స్నోని స్పెండ్ చేయడం నాకు ఇష్టం లేదు, అందుకే నీ కోసం వచ్చేసాను అంటూ తన కోసం తన చేత్తోనే నిట్ చేసిన ఆ స్కార్ఫ్ని తీసుకొచ్చి హీరోయిన్కి వేస్తాడు. అలా ఫ్లాష్ బ్యాక్లో చిన్నగా ఉన్నప్పుడు హీరోనేమో నేను హీరోయిన్ని పెళ్లి చేసుకోను అంటూ ఏడుస్తుంటాడు కదా, అప్పుడు హీరోయిన్ హీరో దగ్గరికి వచ్చి నాకు నువ్వంటే ఇష్టం, నన్ను పెళ్లి చేసుకో అని అడిగి కిస్ చేస్తుంది. దాంతో మన హీరో ఏడుపు ఆపేసి అలా హీరోయిన్ని చూస్తూ ఉంటాడనమాట. అమ్మయ్య, దాంతో మన లవ్ యువర్ ఎనిమీ సిరీస్ ఎండ్ అవుతుంది. మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకొక ఇంట్రెస్టింగ్ సిరీస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.